ఎన్నికల మేనిఫెస్టో తనకు భగవద్గీత అని, ఖురాన్ అని, బైబిల్ అని, ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలలో 99% హామీలు అమలు చేశానని, తాను పేదవాడినని, రాబో ఎన్నికలు పెత్తందారులకు పేదవారికి మధ్య జరుగుతున్న ఎన్నికలని నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు బహిరంగ సభలో, సిద్ధం బహిరంగ సభలో చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇవి పచ్చి అబద్ధాలు. ఇవి చూస్తే అబద్ధాలు జగను కవల పిల్లలా అని అనుమానం కలుగుతూ ఉంది. బొంకరా పొలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయ తన్నాడట ఒక అబద్ధాలకు. ఆ విధంగా ఉన్నాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు. ఒక విధంగా చెప్పాలంటే మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలలో 99% నెరవేరలేదు. రైతులకు సంబంధించి తాము అధికారంలోకి వస్తానే ప్రతి రైతు కుటుంబానికి ప్రతి ఏటా 12,500 రూపాయలు పెట్టుబడి సాయం కింద ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి 5,000 రూపాయలు కోత కోసాడు జగన్. జగన్ పాలనలో ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ అయింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన రద్దు చేసి ఉన్నత విద్యకు ఉసురు తీశాడు జగన్మోహన్ రెడ్డి. 25 లక్షల ఇల్లు నిర్మిస్తా అని చెప్పి 5 ఏళ్లలో 25,000 ఇల్లు కూడా నిర్మించలేదు. అంతెందుకు పులివెందుల పట్టణంలోనే 7,073 ఇల్లు మంజూరు చేసి ఇప్పటికీ పూర్తి అయినటి కేవలం 5 ఇల్లు మాత్రమే. జలయజ్ఞం కింద నిధులు లేక ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు. నిర్వహణకు దిక్కు లేక అన్నమయ్య ప్రాజెక్టే కొట్టుకుపోయింది. 1 ఎకరాకు అదనంగా నీరు అందించలేదు. ఇక ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ రద్దు చేస్తాం, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాం, సకాలంలో పిఆర్సీ అమలు చేస్తాం, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం, అవుట్సోర్సింగ్ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం అని చెప్పి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఇక నిరుద్యోగులకు సంబంధించి ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం, ఖాళీగా ఉన్న 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం, ప్రతి ఏటా జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఇక మహిళలకు సంబంధించి దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తాం అని చెప్పి మద్య నిషేధాన్ని ప్రవేశపెట్టాడు. అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదు. కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి 8 సార్లు పెంచారు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి పొరుగు రాష్ట్రాల కంటే దాదాపు వచ్చేసి లీటర్కు 5 రూపాయల నుండి 10 రూపాయలు పొరుగు రాష్ట్రాల కంటే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఏడీఆర్ అనే ఒక సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారంగా 2019 ఎన్నికల అఫిడవిట్ ప్రకారంగా దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో అత్యంత ధనవంతుడు జగన్మోహన్ రెడ్డి. ఇది 2019 నాటికే. ఆనాటికి ఆయన ఆస్తి విలువ 510 కోట్ల రూపాయలు. మొత్తం మిగతా 29 ముఖ్యమంత్రుల ఆస్తి కూడా దానికంటే తక్కువ. కానీ ఈయన పేదవాడట. కాబట్టి రాబో ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్యట, ఈయన పేదల పక్క ఉంటాడట. కాబట్టి ఇన్ని పచ్చి అబద్ధాలు బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. ఒకసారి అంటే ప్రజలు మోసపోతారు. పొద్దసము మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఇప్పటికైనా పదే అబద్ధాలు చెప్పడం మానుకోవాలని ముఖ్యమంత్రికి సూచిస్తున్నాం.